పంచె పెన్నిది భక్తుల మదిలో కొలువై అనుక్షణం తోడై నీడై కాపాడే సాయి ఘోర రైలు ప్రమాదం నుండి ఆమె బయటపడి బ్రతికింది. ఎవరామె, ఎప్పుడు జరిగింది, ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడింది అనే విషయాన్ని విందాం. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా శుభ గురువారం. సాయిలీల శీర్షికన ప్రతి గురువారం మనం వింటున్న కార్యక్రమంలో ఈరోజు మరొక అద్భుతమైన సాయిలీలతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా అదేమిటో వినేద్దాం. ప్రమోదిని జోషి బాబా భక్తురాలు. బాబా దగ్గర ప్రముఖంగా వినబడే రెండు మాటలు, ఒకటి శ్రద్ధ, రెండవది సబూరి. ఆమె జీవితం అనే రథానికున్న రెండు చక్రాలు లాంటివి. ఆమెకు నచ్చిన మంత్రం కూడా అదే. 17/4/1978 ప్రమోదిని ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరింది. ఆమెతో పాటు కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. వారందరూ కలిసి విరాహ్ లోకల్ ట్రైన్ ఎక్కారు. అప్పటికే ఆ బండి అంతా కిక్కిరిసి ఉంది. ఆ మార్గంలో ఉండే 2 రైళ్లను రద్దు చేసిన కారణంతో ఈ రైలు బాగా రద్దీ ఏర్పడింది. రైలు బయలుదేరింది. అదే సమయంలో అహ్మదాబాద్ మెయిల్ ఎదురుగా వేగంగా వస్తుంది. 2 రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చారో తెలియదు. 2 రైళ్ల ముఖాముఖి గుద్దుకుని ఘోర ప్రమాదం జరిగిపోయింది. అహ్మదాబాద్ మెయిల్ సరాసరి వీరు ప్రయాణించే రైలు పై భాగానికి ఎక్కిపోయింది. లైట్లు, ఫ్యాన్లు అన్నీ ముక్కలైపోయి అందరి మీద పడ్డాయి. కొంతమంది కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే చచ్చిపోయారు. ప్రమోదిని చెప్పిన ప్రకారం అయితే వాళ్ళందరి గొంతుకలు ఎండిపోయి మంచినీళ్ల కోసం కేకలు పెట్టారు. ప్రాణాలు కాపాడమని వారి వారి కులదైవాల్ని వేడుకున్నారు. నేనైతే బాబాను రక్షించవలసిందని ప్రార్థిస్తూ నామజపం చేశాను. మరునాటి ఉదయం వరకు అలాగే ఉన్నాను. తర్వాత ఎవరో వచ్చి నన్ను ఎత్తి చచ్చిపోయిన ఆడవాళ్ల గుంపు మీద పడవేశారు. నాకు అప్పటికున్న తెలివి కాస్త పోయింది. అయితే తెలివి వచ్చిన తర్వాత కేయుఎం హాస్పిటల్లో ఉన్నానని తెలిసింది. డాక్టరు భావదేకర్, డాక్టర్ ధీర్ నన్ను పరీక్షించారు. అదే హాస్పిటల్లో 8 నెలలు ఉండిపోయాను. నా శరీరం మొత్తం గుర్తు పట్టలేనంతగా చితికిపోయింది. చివరకు డాక్టర్ల తీర్మానం ఇలా ఉంది: 2 కాళ్ళు తొడల వరకు కోసివేయాలని, అలాగే కుడి చెయ్యి భుజం వరకు కోసివేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయంతో నన్ను ఆపరేషన్ థియేటర్కు తరలించారు. కానీ బాబా నిర్ణయం వేరుగా ఉంది. దాని ప్రకారం అయితే నా కాళ్లకు 10 పెద్ద రకం ఆపరేషన్లు జరగాలి. ఇంకా తలకైతే ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. వాళ్ళు నన్ను అద్దంలో చూడవద్దని చెప్పారు. దురదృష్టం కొద్దీ అదే రోజుల్లో నా మీద బెంగతో మా నాన్న చనిపోయారు. బాధాకరమైన విషయం ఏమిటంటే కుడి చేతికి 2 వేళ్లే మిగిలాయి. ఒకటి బటన వేళ్ళు, రెండవది చిటికెన వేలు. 4 సంవత్సరాల వరకు మా అమ్మ నన్ను చిన్నపిల్లలా చూసుకుంది. ఎందుకంటే నా పరిస్థితి, నా అంతటి నేను తినలేను, నడవలేను, నా పనులేవి చేసుకోలేను అన్నట్లుండేది. ఎంత కష్టం మేము అనుభవించడం జరిగినా నాకు కానీ మా అమ్మకు కానీ బాబా మీద శ్రద్ధ సన్నగిల్లలేదు. నామాన్ని మంత్రంలా జపిస్తూనే వచ్చాము. కేయుఎం హాస్పిటల్ లేడీ డాక్టర్ నాకు పునరావాసం కల్పించింది. నా కాలికి కాలిపర్ బూట్లు అమర్చింది.
దానివల్ల నేను స్వతంత్రంగా నడవగలిగాను. అంతేకాక నా కుడి చేతికున్న 2 వేళ్లతోటే వ్రాయడం నేర్పింది. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఈ విధంగా 8 నెలలు పునరావాసం తర్వాత నేను సొంతంగా శ్రీ గజానన మహారాజ్ అని వ్రాయగలిగాను. ఇక అప్పటి నుండి వెనక్కు తిరిగి చూసుకోలేదు. ముంబై టెలిఫోన్స్ వారు, మహానగర్ టెలిఫోన్స్ వారు బోరవిల్లీలో ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ బహుమతిగా ఇచ్చారు. అదే నేను బ్రతకడానికి ఉపాధి అయింది. ప్రతిరోజు నేను విరాహ్ లోకల్ ట్రైన్లోనే నా బూతుకు వెళ్ళేదానిని. ఎందుకంటే మా కుటుంబంలో నేనే సంపాదించవలసి వచ్చేది. నాకు బాగా నమ్మకం ఉంది, బాబా గజానన మహారాజు ఇద్దరు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది ప్రమోదిని డి జోషి సాయి అనుభవాల నుండి గ్రహించినది. ఇంత అద్భుతమైన విషయం 10 మందికి షేర్ చేయండి. అలాగే సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు, పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. ఇంతవరకు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానికి కూడా చాలా చాలా సంతోషం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. కామెంట్ చేయడం వల్ల 10 మంది మన కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనా మీ చేతుల్లోనే ఈ ఛానల్ యొక్క డెవలప్మెంట్ ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనం కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే